జొన్నగిరిలో 5 లక్షల వజ్రం దొరికింది, 10 లక్షల వజ్రం దొరికింది అంటే మన అదృష్టం ఎలా ఉందో అని చూద్దామని వెళ్ళాను. వెళ్ళాక తెలిసింది బాబాయ్, అదృష్టం కాదు దురదృష్టం అని. అదేదో సూది ముక్కు రాయంట పోయా, ఆఖరికి అది కూడా కనబడలేదు. నవ్వొచ్చే విషయం ఏంటంటే పోయా, దేవుణ్ణి తలవనోడు కూడా వజ్రం కోసం ఇక్కడికి వచ్చి ఏవేవో ప్రార్థనలు చేస్తున్నాడు. ఎంతో మంది వజ్రాన్ని వెతకండ్రా స్వామి అంటే 6 కొట్టాక పొదల్లో పోగొట్టుకుపోయిన బాల్ ని వెతికేలాగా వెతుకుతున్నారు. దొరికిన రాళ్ళని ఇక్కడే చెక్ చేస్తున్నారు. అది వజ్రం కాదని తెలిసినప్పుడు ఎప్పుడు చూడని గల్లు ఆ రాయి వైపు దీనంగా చూస్తున్నాయి బాబాయ్. ఇవన్నీ నా కళ్ళతో చూసాక అక్కడ ప్రతి హోటల్ వాళ్ళకి, ప్రతి షాప్ వాళ్ళకి అడిగితే నిన్ననే ఓ వ్యక్తికి 5 లక్షల వజ్రం దొరికింది, ఇప్పుడే ఓ వ్యక్తికి 10 లక్షల వజ్రం దొరికిందని చెప్తున్నారు. కానీ అవన్నీ అబద్ధమని తెలిసిన నాడు వాళ్ళ వ్యాపారం పడిపోద్ది కాబట్టి అలా చెప్తున్నారు. దొరికే ఉంటుంది బాబాయ్, కానీ వీళ్ళు చెప్పేంత మందికి అది అస్సలు కాదు. ఒక్కడికి అదృష్టం, మిగతా వాళ్ళకి నిరాశ, షాప్ వాళ్ళకి వ్యాపారం, మనకి దళిద్రం రా రే దళిద్రం.